బీజేపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి బాబు మోహన్. తెలంగాణ బీజేపీ పెద్దలు తనను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనను చాలా సార్లు అవమానించారని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నుండి నా ఫోన్ కూడా ఎత్తకుండా బీజేపీ సన్నాసి నాయకులు చిల్లరుగా వ్యవహరిస్తున్నారని బాబు మోహన్ మండిపడ్డారు. అంటేనే చేరతా, లేకుంటే చేరనని చెప్పాను. మీ అదేం భాగ్యం మాకు అది అని చెప్పారు. నీకే అన్నారు. సరే, పార్టీలో చేరాను. నేను ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తూ సేవలు అందిస్తూ మంత్రిగా 2 రాష్ట్రాలకు పనిచేస్తూ ఉన్నాను కనుక నేను ఆ కోరిక కోరిన బీజేపీ పార్టీని. సరే అన్నారు. ఢిల్లీ పంపిన లిస్టు నా పేరే లేకుండా నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతారు, మా అదృష్టం అన్న మనుషులు. అంత పెద్ద మనిషి మురళీధర్ గారు, అంత పెద్ద మనిషి లక్ష్మణ్ గారు, వారికి ఇప్పుడు 3 పోస్టులు ఉన్నాయి. 3 ఒక పోస్టే దండగనుకోండి. అంత పెద్ద మనిషి ఒక రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు లేకుండా పంపితే వెంటనే ఢిల్లీ ఫోన్ చేశాను. నేను చెప్పాల్సిన వాళ్ళు చెప్పినా. నేను నాకు నియోజకవర్గం పని చెప్పే నియోజకవర్గం ఏ రాష్ట్రాలకు పంపితే ఆ రాష్ట్రాలు 12 రాష్ట్రాలు తిరిగాను. ఢిల్లీ ఎలక్షన్స్కి నేనే, బొంబాయికి నేనే, ఇది పశ్చిమ బెంగాల్ అక్కడ ఒక ఎంపీకి ప్రచారానికి అటు పంపారు, ఒరిస్సా పంపారు, అండమాన్ కూడా పంపారు. ఇట్లా కర్ణాటక ఎక్కడెక్కడికో పంపితే అక్కడక్కడికి పోయి ప్రచారాలు చేసి నేను పోయిన కడలు గెలిపించే వచ్చాను. అబద్ధమైతే మీడియాలో చూసుకోవచ్చు, నన్ను పంపిన వాళ్ళు నాతో పాటు ప్రచారానికి వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు. అలా ఈ 5 ఇయర్స్ కూడా మళ్ళీ కాన్స్టిట్యూన్సీలో అన్ని కమిటీలు వేసింది నేనే, అన్ని మీటింగ్లు పెట్టింది నేనే. ఏ మీటింగ్ అన్నా మీటింగ్ అనగానే ఏ మంత్రి వచ్చినా నేనే. ఇప్పటికే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అటు సినిమాలు పోగొట్టుకున్నాను. రోజుకు 5-6 షూటింగ్లు చేసే నేను సినిమాలు కూడా పోగొట్టుకున్నాను. ఎందుకంటే వెట్టి చాకరీ చేశాను కదా. ఆ రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం పోయి ప్రచారాలు చేసి ఖడ్గపూర్ పోతే ఉదయం 9 గంటలకు ప్రచార రథం ఎక్కితే రాత్రి 10 గంటలకు దిగాను సార్. 90,000 మెజారిటీ గెలిచింది అక్కడ. ఇది పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద బీజేపీ అభ్యర్థి. అట్లా నేను ప్రచారాలు చేసి గెలిపించినండి. కానీ నాకు ఇట్లా మొండి చేసి చూపడం న్యాయమా సార్? ఇప్పుడు వాళ్ళతోటి నన్ను తిట్టిపిస్తున్నారండి. నేను తిట్టగలను, నాకు తిట్టడం వచ్చు. ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను నాకు. కానీ నేనేం అనదలుచుకోలేదు, ఎవరినేం అనదలుచుకోలేదు. పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను.